Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గుజరాత్ టైటన్స్ చేతిలో చిత్తుగా ఓడింది సన్ రైజర్స్ హైదరాబాద్. 169 పరుగుల టార్గెట్ను ఛేదించలేక చేతులెత్తేసింది ఎస్ఆర్హెచ్. గుజరాత్ బౌలర్ల దెబ్బకు 86 పరుగులకు అవుట్ అయింది. 82 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడిపోయింది. 4 బ్యాటర్లు మినహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. 19 పరుగులతో కెప్టెన్ కమిన్స్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీరుపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్ ఎలా చేయాలో గుజరాత్ను చూసి నేర్చుకోవాలంటూ సెటైర్లు వేశారు. తలా 3 వికెట్లు తీశారు రబాడా, జేసన్ హోల్డర్. వరుసగా 5 విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది గుజరాత్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అంచనాలకు మించి ఆడుతుందనుకుంటే 100 పరుగుల లోపలే, అంటే తక్కువ స్కోర్ మ్యాచ్లని ఎప్పుడు కూడా తక్కువ టార్గెట్ ఉన్నటువంటి మ్యాచ్లను తక్కువ అంచనా ఇద్దని చెప్పారు. సో ఆ మాటను నిలబెట్టుకుంది ఎస్ఆర్హెచ్. దీనికి సంబంధించి ఐపీఎల్లో లో స్కోర్ మ్యాచ్లన్నీ కూడా ఓడిపోవటమా, నెక్ టు నెక్ జరగటమా అనేది ఎక్కువగా జరుగుతోంది. మరి ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ మ్యాచ్ ని? నిన్న మ్యాచ్ మనం మాట్లాడుకున్నాం, అంటే మనం ఏది గెలుస్తుంది అంటే అది రివర్స్ లో గెలుస్తుంది అనుకున్నాం. నేను ఖచ్చితంగా అందుకని ఎస్ఆర్హెచ్ అని చాలా ధీమాగా చెప్పాను నిన్న. అది మంచి రిజల్ట్ వచ్చింది. ముఖ్యంగా ఈ నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో రబాడా బౌలింగ్, అలాగే సిరాజ్ బౌలింగ్, వీళ్ళిద్దరు బౌలింగ్ మామూలుగా అంటే బౌలింగ్ మీద ఇష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ టైంలో రబాడా ఒక కామెంట్ చేశాడు, ఐపీఎల్ అనగానే ఒక బాల్ వేయటం, కొట్టడం, ఓన్లీ బ్యాటింగ్ వరకే ఉంటున్నాయి పిచ్ లో, అలా ఉండొద్దు, బౌలింగ్ కి కూడా సహకరించాలనేది ఒక డిమాండ్ తెరపైకి తీసుకొచ్చాడు. అతని డిమాండ్ నెరవేరుస్తూ ఈ సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్లు అన్ని కూడా, అంటే ఒకప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు అనగానే 250, 300, 250, 220 పైనే స్కోర్లు లెక్కేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇలా లో స్కోరింగ్ నమోదైనప్పటికీ కూడా మేము గెలవగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ జట్టుల్లో రావటం, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు సాధారణంగా ఇండియన్ పిచ్చెస్ అంటే మనం ఎక్కువగా బౌలింగ్ స్పిన్ బౌలింగ్ అనుకూలంగా ఉండేటువంటి మైదానాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాకుండా ఫాస్ట్ బౌలింగ్ అనుకూలమైనటువంటి మైదానాలను, పిచ్లను ఐపీఎల్ కోసం రెడీ చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఎక్కడ కూడా అంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కుదురుకోనికుండా మొత్తం అంటే అసలు ఎటువంటి ప్రదర్శన ఉండదనుకున్నటువంటి జాసన్ హోల్డర్ గానీ మిగిలిన వాళ్ళు కానీ చాలా కుదురుగా, అంటే ఒక క్రమశిక్షణతో లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడం అనేది ఎస్ఆర్హెచ్ కు చుక్కలు చూపించింది. అంటే దీనికి సంబంధించి టాప్ 3లో ఉన్నట్టుంది ఎస్ఆర్హెచ్. ఇంకొక 2 మ్యాచ్లు మినహా, అంటే ఆ 2 మ్యాచ్ల్లో ఒకవేళ ఇదే రకమైనటువంటి ఆట తీరుతో ఓడిపోతే ఎలాంటి ఇంపాక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? స్టార్టింగ్ లో టేబుల్ కి చివర్లో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా ఇప్పుడు టేబుల్ టాప్ వచ్చేస్తున్న పరిస్థితి. నిన్న ఎస్ఆర్హెచ్ గెలవడం అనేది, నిన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం అనేది మిగిలిన సిఎస్కే గానీ ఇతర జట్లకు, ఢిల్లీ గానీ ఎటువంటి జట్లకు మైనస్ అవుతుంది. అలాగే ప్లస్ అయ్యేది. సో ఆ జట్లకు ప్లస్ అయ్యేది నిన్న ఎస్ఆర్హెచ్ గెలిచుంటే. నిన్న జీటీ గెలవడం అనేది ఆ జట్లకు ఇప్పుడు మైనస్ అవుతుంది. అలాగే మిగిలిన జట్లకు కూడా కొంత ఈ కాంపిటీషన్ అనేది ఇప్పుడు ఆర్సీబీ గానీ లేదంటే పంజాబ్ గానీ ఇటువంటి జట్లకు కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి టేబుల్ వ్యవహారంలో. కాబట్టి మరి ఎలా ఉండబోతుంది అంటే నిన్న తర్వాత అనేది కొంత ఉత్కంఠ అయితే కనపడుతుంది. కానీ ఇక ప్లే ఆఫ్స్ కు నాకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే ఆర్సీబీ ఒకటి వెళ్ళిపోయింది, గుజరాత్ ఒకటి, ఈ 2 జట్లు దాదాపుగా వెళ్ళిపోయినట్టే. కాబట్టి మిగిలిన 2 ప్లేసుల కోసం ఎవరు వస్తారు అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే ఉంది. నాకు తెలిసి అయితే సిఎస్కే, ఢిల్లీ ఈ 2 జట్లు కొంత అయిపోయినట్లే, ఇంకా వాళ్ళు పైకి వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ మిగిలిన జట్లకు సంబంధించి మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఆర్ఆర్ గానీ పీబీకేఎస్ ఈ 2 జట్లు వస్తాయా, అలాగే ఎస్ఆర్హెచ్ గానీ పీబీకేఎస్ ఈ 2 జట్లలోనే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉందనుకుంటున్నాను. ప్లే ఆఫ్స్కి వచ్చేటప్పటికి అన్ని మ్యాచ్లు కూడా తలకిందులు అవటం, అసలు అంచనాలకి అందకపోవటం. సో ఏంటి అసలు ఏ విధంగా చూడాలంటారు? అంటే టీమ్స్ అన్ని కూడా చాలా టైట్ చేస్తున్నాయని అనుకోవాలంటారా, లేకపోతే ఎక్కడో ఏదో జరుగుతుంది అనేటువంటి కొన్ని ఊహాగానాలు ఏంటి? అంటే ఐపీఎల్ డైరెక్టర్లు అందరూ మామూలుగా మన సినిమా డైరెక్టర్ లాగానే వీళ్ళు కూడా పాపం క్లైమాక్స్ అద్భుతంగా ఉంచడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అది ఈ సీజన్ లో కొంత ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ లో స్కోరింగ్ మ్యాచ్లను స్క్రిప్ట్లు కానీ లేదంటే చాలా వరకు కూడా మనం ఎవరెలా అనుకున్నా సరే దీనికి సంబంధించి కొంత ఇదే ఊహాగానాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే తర్వాత మ్యాచ్లకు సంబంధించి అంటే
ఈ సీజన్ లో అంచనాలు లేనటువంటి జట్లు పైకి రావడం, అలాగే అంచనాలు ఉన్నటువంటి జట్లు కింద ఉండటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ 2 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి మరి మిగిలిన మ్యాచ్లకు సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయనే దానికి అంటే ముఖ్యంగా రాజస్థాన్ విషయంలో అలాగే పంజాబ్ విషయంలో మనం ఊహించినటువంటి పరిణామాలు జరుగుతున్నాయి మొదటి నుంచి కూడా. అలాగే గుజరాత్ అసలు ఫస్ట్ లో గెలవనటువంటి గుజరాత్ తర్వాత నిదానంగా వరుసగా 5 విజయాలు సాధించి ఏకంగా ప్లే ఆఫ్స్ కి ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. కాబట్టి మరి మొన్నటిదాకా ఆర్సీబీ విషయంలో కూడా వాళ్ళు వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. 3వ మ్యాచ్ గెలవకపోయింటే చాలా ఇబ్బంది అయి ఉండేది వాళ్ళకు కూడా. అలాగే ఢిల్లీకి సంబంధించి కూడా వాళ్ళు మొన్న మ్యాచ్ గెలిచి మళ్ళీ ప్లే ఆఫ్ రేస్ లో నిలిచారు, కానీ ఇతర జట్లు రిటర్న్ విషయంలో వాళ్ళకి అవసరం పడినటువంటి పరిస్థితి ఏదైనా ఉందో చూడాలి. ఇక రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక గుజరాత్ టైటన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. 169 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక చేతులు ఎత్తేసింది హెచ్ఆర్ఎస్. ఇక గుజరాత్ బౌలర్ల దెబ్బకు 86 పరుగులకి ఆల్అౌట్ అయింది. 82 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడిపోయింది. 4 బ్యాటర్లు మినహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. 19 పరుగులతో కెప్టెన్ కమిన్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీరుపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్ ఎలా చేయాలో గుజరాత్ ను చూసి నేర్చుకోవాలంటూ సెటైల్ వేస్తున్నారు. తలా 3 వికెట్లు తీశారు రబాడా, జేసన్ హోల్డర్. వరుసగా 5 విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది గుజరాత్.